స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం, నంద్కొట్కూర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిదాతలు వేల్పుల జోసెఫ్ కెనడీ మరియు నిర్మలా దేవకృప. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలా దేవకృపను దేవుడు నిరంతరము కాచి కాపాడి అనునిత్యము ఆయన దీవెనలు తనపైన కుమ్మరించి ఆయురారోగ్యం ప్రసాదించి ఆమె ప్రార్థనలన్నీ ఫలించాలని ప్రార్థిస్తూ వేల్పుల జోసెఫ్ కెనడీ, అంతోని స్నేహిత్, హిమవర్షిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి వ్యత్యాసాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈరోజు నెల్లూరు పీఠానికి సహపీఠాధిపతులుగా అభిషేకం పొందుతున్న మోన్సిన్యూర్ పిల్లి అంతోందాసు గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణత రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న యలవత్తి సుదర్శన్ రావు గారికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు అనూష, సంజయ్, పూజిత వెలంగిని, సూర్యతేజ, రీపిక్ అంటోనులకు మంచి భవిష్యత్తు, యలవత్తి సత్యనారాయణ, సావిత్రి, పులకూర జ్ఞానసుందర్రావు, టెక్లమ్మ, మరియ దేవదాసు, అశోక్ కుమార్, లూద్దిమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మహాగణ డాక్టర్ మైపన్ పాల్ గారి 54వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణత డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణత రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కోరికలు విచారణ కాజు నరేంద్ర, ఉమాదేవి, అలేఖ్య, చందుర కుటుంబాలలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు ఇల్లు కట్టుకోవడానికి దేవుని సహాయం కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుచేత,
నగల సర్వేశ్వరుడు ఆమెకు ఆరోగ్యములు, ఆమె యొక్క తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుని ప్రేమలు ఎదగాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు, రాణి యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని, బొమ్ము రవీంద్ర, లవ్లీ, బొమ్ము అజయ్ దగ్గర సర్వేశ్వరుడి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి వారి యొక్క పనిపాట్లలో తోడునేడు ఉండాలని, వారి యొక్క ఆశించిన ప్రతిఫలం దయచేయమని దివ్యబలి పూజను బొమ్ము రాజు, రాణి సమర్పిస్తున్నారు. మందపల్లి ఫ్రాన్సిస్, జ్యోతమ్మ ఆరోగ్యం కొరకు, బొమ్ము సాయిబాబు, నిర్మల కుమారి, ఆశాజ్యోతి, అదేవిధంగా వారు చేస్తున్న ప్రతి పనుల్లో దేవుడు తోడునేడుగా ఉండాలని, కొడమంచిలి వెంకన్న, సుమ, ప్రతాప్, సమీర వారికి ఆయురారోగ్యం దయచేయమని, మరణించిన రమణ, వెంకటేశ్వర్లు, సుబ్బయ్యమ్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా నెరవేరాలని దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా శుభోదయం. నేడు మొదటి పట్టణంలో యోహాను రాసిన లేఖలో ఈ విధంగా తెలియజేయబడుతుంది: నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పుకొనుచు తన సోదరుణ్ణి ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. ఎందుకంటే నీకు కనిపించని ఆ దేవుణ్ణి ఎట్లు ప్రేమించగలవు? నీ కళ్ళ ముందున్న నీ సోదరుణ్ణి నీవు ప్రేమింపనచో, నీవు కనిపింపని ఆ దేవుణ్ణి నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీవు ప్రేమించలేవు. అందుకే ప్రియ సహోదర సహోదరి, మున్ముందుగా నీ కళ్ళ ముందున్న నీ సహోదరుని ప్రేమించడం నేర్చుకో. అప్పుడు నీకు కనిపించని ఆ దేవుణ్ణి నీవు పరిపూర్ణంగా, సంపూర్ణంగా ప్రేమించగలవని చెప్పగలం. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు తన సొంత ప్రజలచే నిరాకరించబడ్డాడు. మనం చదువుతూ ఉంటాము యోహాను సువార్తలో, ఆయన తన వారి వద్దకు వచ్చెను, తన వారు ఆయనను నిరాకరించిరి. ప్రియ సహోదర సహోదరి, మరి నీ జీవితంలో క్రీస్తుని ఆహ్వానిస్తున్నావా? నీ జీవితంలోకి క్రీస్తు ప్రభుని ప్రేమతోనూ, విశ్వాసంతోనూ, భక్తితోనూ ఆహ్వానించుటకు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే అలనాటి ప్రజల వల్ల నీవు కూడా క్రీస్తు ప్రభువుని తృణీకరిస్తున్నావా అనేది ఆత్మపరిశీలన చేసుకో. మానవులైన మనందరము కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము కనుక ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుని జననము ద్వారా నీ ప్రజల రక్షణ కార్యమును అద్భుత రీతిలో ప్రారంభించితివి. నీ దాసులకు విశ్వాసములో స్థిరత్వమును ప్రసాదించితివి. నీ దివ్య కుమారుని సహకారముతో నీవు మాకు వాగ్దానము చేసిన మోక్ష మహిమకు మమ్ము పాత్రులను చేసితివి. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుంచి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరిని ప్రేమింపనిచో తాను చూడని దేవుడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరిని కూడా ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ్య అని విశ్వసించుచు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలము ప్రేమించుచుంటిమని మనకి తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. నీ కుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. పీడకుల నుండి హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. రాజుకు దీర్ఘాయువు కలుగునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును.
ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. రాజు పేరు కలకాలము నిల్చునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులంతనిని ధన్యుడని కొనియాడునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. నీ కోసం తప్పించు నయనం, నీ కోసం జీవించు హృదయం, నీ కోసం తప్పించు నయనం, నీ కోసం జీవించు హృదయం, నీ జీవం స్నేహాలయం, నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం, నీ దేహం ప్రేమాలయం, నీ ముంగిటిలో నీ దివ్వెని వెలగాలి యేసువా, నీ ముంగిటిలో నీ దివ్వెని వెలగాలి యేసువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిశ్రమలంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరాలలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననమును పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయనకు చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది విన్న ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో మనందరము కూడా ప్రేమ గురించి ధ్యానిస్తున్నాము. మరి ముఖ్యంగా దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ స్వరూపుని యొక్క ప్రేమను మనము పరులకు పంచాలి, పరులకు అందించాలి. క్రీస్తు ప్రేమను పరులకు మన జీవితాల ద్వారా చాటాలి అనేది యోహాను గారు తన యొక్క లేఖలలో రాశారు. ఈ విధంగా అయితే యోహాను భక్తుడు యేసు ప్రభు ఆయన హృదయ వాక్కుల నుండి తన ప్రేమ కావ్యాన్ని గుర్తించగలిగాడు. మనము కూడా ఆ యోహాను భక్తుడి వలె క్రీస్తు యొక్క ప్రేమను గుర్తించగలగాలి, గమనించగలగాలి. అప్పుడే మనందరము కూడా దేవుని ప్రేమను ఇతరులకు పంచగలము, అందించగలము. అందుకే పునీత యోహాను గారు ఈ విధంగా పలుకుచున్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు. ఎవరైనను తాను దేవుని ప్రేమింతమని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచు అట్టివాడు అసత్యవాది. తన కనులారా చూసిన సోదరుని ప్రేమింపచనుచు తాను చూడని దేవుణ్ణి అతడు ప్రేమింపలేడు. ఈ యొక్క వాక్యమునకు, ఈ దైవ వాక్కుకు చాలా దీటైన అర్థం ఉంది. ఒక్కసారి మనము ఈ వాక్యమును ఒకసారి మనము అర్థం చేసుకుని దాన్ని మనము పారాయణము చేస్తే మన జీవితాలే మారిపోతాయి. చాలా భావయుక్తమైన వాక్యము. ఈనాడు మనందరినీ కూడా కదిలింపచేసే వాక్యము, రంజింపచేసే వాక్యము, మనలను సక్రమైన బాటలో పెట్టే వాక్యము. ఏమంటుందంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పుకొనుచు కానీ తన కళ్ళ ముందు తిరుగుతున్న తన సహోదరుణ్ణి ప్రేమించట్లేదు, అట్టివాడు అసత్యవాది. ఇక్కడ యోహాను గారు అందుకే చాలా తేటతెల్లం చేస్తున్నారు. ఇదిగో, నీవు కనులారా చూసిన నీ సోదరుని నీవు ప్రేమించలేనప్పుడు నీకు కనిపించని ఆ దేవుణ్ణి నీవు ఎట్లు ప్రేమించగలవయ్యా అని మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మనందరం కూడా ఒక భావంతో చెప్పాలంటే అందరము విశ్వాసులమే, అందరము భక్తిపరులమే, అందరము పుణ్యక్షేత్రాలకు, అందరము దేవాలయానికి వెళ్ళే భక్తులమే. కానీ మనలో ఏదో ఒక మూల క్షమింపని భావము, ఇతరులను మన్నించిన భావము ఒక చోట ఉంటుంది. ఎంత విశ్వాసులైనప్పటికీ కూడా ఏదో ఒక చిన్న మచ్చ ఉంటుంది. గురువు ఎందుకు అనుకుంటుందంట, నేనంత ఎర్రగా ఉన్నాను, నాకు ఎటువంటి మచ్చ లేదు, మరక లేదు అనుకుంటుందంట. కానీ దాని కింద చూస్తే నల్లటి మచ్చ ఉంటుంది. మనం కూడా విశ్వాసాలుగా అనుకుంటాము, నేను భక్తిపరుణ్ణి, దేవాలయానికి వెళ్ళే భక్తుడిని, ప్రార్థన చేసుకుంటాను, చక్కగా ఉంటాను, నా కుటుంబం మంచిది అనుకుంటూ ఉంటాము. కానీ మనలో ఉన్న మరకలను గుర్తించము, మనలో ఉన్న పాపమును గుర్తించుకొనము. అందుకే నేడు ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ముందు నీవు నన్ను ప్రేమించట కంటే నీ కళ్ళ ముందున్న నీ సహోదరుని ప్రేమింపము, నీ స్నేహితుని ప్రేమింపము. అందుకే ప్రభు పలుకుతున్నాడు, నిన్ను ప్రేమించేవారిని నీవు ప్రేమించినచో అందు ప్రయోజనమేమి, అన్యులు సహితము చేయటం లేదా? అందుకే ప్రభు మనందరినీ కూడా నొక్కి ఒక్కని చెప్తున్నాడు ఆయన. ఇదిగో, క్రైస్తవులు అనగా అర్థం ఏమిటంటే
శత్రువుల సైతము ప్రేమించేవాడే క్రైస్తవుడు. తను హింసించే వారిని కొరకు ప్రార్థించేవాడే క్రైస్తవుడు. తను దూషించేవాడిని, తన కొట్టువాడిని, తను అవమానించే వారిని గురించి దేవునికి మొరపెట్టి క్షమించమని అడిగేవాడే క్రైస్తవుడు. ప్రేమ అనన ఇట్టిది. ప్రియ సహోదరుడా, గుర్తించు, గమనించు, దేవుని వాక్కును ఆలకించు, ధ్యానించు. ప్రభువు మనకిచ్చే వాగ్దానం ఇదే. మున్ముందుగా నీవు నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రభువు మనకు వసగిన ఆజ్ఞ ఇదే. మనం చదువుతున్నాము యోహాను సువార్తలో 15వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు ఆయన, నేను మేము ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు, ఇదియే నా ఆజ్ఞ. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను స్థిరస్సావహింతురు. ప్రియ సహోదర సహోదరి, మరి ఎంతవరకు మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్నాము? చివరకు క్రీస్తు ప్రభు కూడా ఇదే పలుకుతున్నారు. మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలుగా ఇమిడివేయబడినవి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటంటే, సకల వస్తువుల కంటే సర్వేష్ను మాత్రమే అధికంగా ఆరాధించు. రెండవదిగా ఆయన హెచ్చింపజేశాడు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞలతో ముడిపడి ఉన్నవి. మొట్టమొదటగా నిన్ను సృష్టించి, నిన్ను ప్రేమించి, పోషించి, లాలిస్తున్న ఆ సర్వేష్ను మాత్రమే ఆరాధించు. రెండవదిగా నీతో పాటు నివసిస్తున్న, నీతో పాటు మసులుతున్న నీ యొక్క సహోదరుని, నీ సహోదరాన్ని క్షమించు, ప్రేమించు, మన్నించు. నీ వలె అతన్ని కూడా ప్రేమించగలగాలి. అప్పుడే నీవు కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను శిరస్సావహించేవాడు అవుతావు. అందుకే నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావా? అలా భావిస్తే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను పాటించాలి, వాటిని తూచా తప్పక పాటించాలి, అట్టివాడు నా యొక్క ప్రియమైన శిష్యుడు అని ప్రభు పలుకుచున్నాడు. అందుకే ప్రియ సహోదర సహోదరి, నేడు ఈ దైవవాకు మనందరినీ కూడా ధీటుగా తెలియజేస్తుంది. ఇంకను ఈ యొక్క లేఖలలో, యోహాను రాసిన లేఖలు ఈ విధంగా 21వ వచనంలో ఈ విధంగా పలుకుచుంది, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను, ఇదియే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. కనుక ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు నీ దైనందిన జీవితంలో నీ సహోదరుని ప్రేమిస్తున్నావు? అందుకే ఒక పద్యంలో, వేమన రాసిన పద్యంలో ఈ విధంగా పలుకుచున్నాడు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా. మనందరం చేసేది ఇదే. ఈ లోకంలో సహజంగా సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నేను మంచివాడిని, నా కుటుంబం మంచిది అనిగా భావిస్తాం ఈ విధంగా. కానీ ఇక్కడ మనకందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు కూడా తప్పులెన్నువాడు, ఇతరులలో లోపాలను గుర్తించేవాడు తను చేసే తప్పులను గుర్తించలేడు. ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీ వైపు చేతులు ఎత్తి చూపిస్తాను, చూపుడు వేయి మీకు చూపిస్తున్నాను. ఒక్క చూపుడు వేయి మీకు చూస్తుంది, కానీ మిగతా వేళ్ళన్నీ నాకు చూపిస్తున్నాయి. దీని భావం ఏమిటంటే, ఇదిగో ముందు నీవు ఇతరులను సరిచేసే ముందు నిన్ను నీవు సవరించుకో, క్రీస్తుల్లో నీవు ఎదుగు, క్రీస్తుల్లో నువ్వు వదుగు అని మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదర సహోదరి, మనము ఇతరుల యొక్క తప్పులను గుర్తించక ఒకరినొకరు మన్నించుకుంటూ, ప్రేమించుకుంటూ క్రీస్తు ప్రేమలో సాగిపోవాలి. అందుకే మదర్ తెరీసా గారు ఈ విధంగా పలుకుచున్నారు, ఇఫ్ యూ జడ్జ్ యువర్ నైబర్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్. దీని అర్థం ఏమిటంటే, నీవు ఇతరులలో ఉన్న లోపాలను నీవు వెతికితే నీవెన్నడూ వారిని ప్రేమించలేవు. అనగా ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న తప్పును కూడా నీవు భూతద్దంతో పరిశీలించినట్లయితే చిన్న తప్పు కూడా పెద్దదిగా కనిపిస్తుంది. కనుక ప్రియ సహోదర సహోదరి, ప్రభు మనందరికి ఇచ్చే వాగ్దానం ఇది, మనందరము కూడా ఒకరినొకరు తప్పులను మన్నించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తు బాటలో నడవాలి.
క్రీస్తు చూపిన ఆ ప్రేమ మార్గంలో ఆ ప్రేమ స్వరూపుడైన క్రీస్తును మనము అనుసరిస్తూ జీవించాలనేది మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనందరినీ కూడా ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని సైతము మనకు ప్రసాదించాడు. మనం బలహీనలము, పాపాత్ములము, అయోగ్యులము, మనము పాపం చేసే మనుషులమని తెలిసినప్పటికీ కూడా ప్రభువు తన అనంతమైన కరుణతో నిన్ను నన్ను కూడా రక్షించడానికి, నిన్ను నన్ను కూడా కాపాడడానికి, నీ కొరకే నా కొరకైనా ఆ కలువలుబిరిలో ప్రాణ త్యాగం చేశాడు. ఎంతటి భాగ్యం మనకి! మనందరి కొరకు ఆ కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నిన్ను నన్ను కూడా అమితంగా ప్రేమించాడు కనుక ఆయన దృష్టిలో మంచివారని చెడ్డవారని భావన లేదు, సజ్జనులు దుర్జనులని భావన లేదు. అందరూ సమానులే క్రీస్తుకి. ఆయన మంచివారి కోసం చెడ్డవారి కోసం చనిపోవడం లేదు, అందరి కోసం, సకల మానవాళి కోసం ఆయన మరణించాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఆయన అందరినీ కూడా సమదృష్టితో పరిపాలించును, సమదృష్టితో చూచెను. అందుకే గాడ్స్ లవ్ హ్యాస్ నో పార్షియాలిటీ. దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు. తల్లిదండ్రులని మనము కూడా కొంచెం పక్షపాతం చూపుతామేమో, చిన్న కూరడ మీద కొద్ది ఎక్కువగా ప్రేమ చూపి, లేకపోతే మధ్యగా ఉన్నవారి యొక్క బిడ్డలపై కొంచెం తక్కువ ప్రేమ చూపించవచ్చేమో. కానీ నేను చెప్పేది ఏమిటంటే దేవుని ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు. ఆయన అందరినీ, నీవు మంచివాడైనప్పటికీ, దుష్టుడైనప్పటికీ, నీవు సత్క్రియలు చేయవాడైనప్పటికీ, దుష్క్రియలు చేయవాడైనప్పటికీ దేవుని ప్రేమ అందరినీ కూడా ఆవరించి అందరికీ సరైన రీతిలో వారికి వరములను వసుకుతుంది. మరి ఇటువంటి ప్రేమామయుడైన దేవుణ్ణి మనతోడున్నాడు. ఇటువంటి ప్రేమామయుడైన దేవుని మనము ఆయనతో నివసిస్తున్నాము. ఆయన దేవునిగా చేకొనాలి. మనందరం కూడా మన దైనందిన జీవితంలో ఆయనతో మనం అడుగులు వేయాలి, ఆయన బాటలో మనం ప్రయాణించాలి. అప్పుడే మనం కూడా క్రీస్తు పోలిన బిడ్డలుగా ఉంటాము. అందుకే ఈ వాక్యంలో యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. ఎవరైతే క్రీస్తే మెస్సయ్య, క్రీస్తే లోకరక్షకుడు, క్రీస్తే నా యాజకుడు, క్రీస్తే నా రక్షణ అని భావించు ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతాడు. ఏ నాలుకైతే క్రీస్తు ప్రభును లోకరక్షకుడిగా అంగీకరిస్తుందో అటివాడు రక్షించబడును. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈనాడు ప్రభు మనందరిని కూడా క్రీస్తు ప్రభు పట్ల, అదేవిధంగా పొరుగువాని పట్ల ప్రేమ కలిగి జీవించు. నీవే విధంగా అయితే నీ ప్రేమను నా నుండి పొందుకున్నావో ఆ ప్రేమను పరులకు పంచని తేటతెల్లం చేస్తున్నాడు. మరి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అనేది ప్రభు మనందరిని కూడా ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ములను ప్రేమించి తిని, ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించెదను. నేను మిమ్మలను ఇప్పుడు కూడా శాశ్వతమైన ప్రేమతో, నిత్య ప్రేమతో, మీరు నా బిడ్డలు కనుక అనంతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, మిమ్మల్ని దీవిస్తున్నానని ప్రభు పలుకుతున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, అందుకే యోహాను గారు తన లేఖల్లో మొదటి లేఖలు 3వ అధ్యాయము 18వ వచనంలో మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కారాదు, అవి చేతలలో నిరూపించబడవలేను. ఈ విధంగా జీవిస్తే నీవు నేను కూడా యథార్థ క్రైస్తవుడిగా ఉంటాము. నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా జీవించగలము. అందుకనే కేవలము నేను దేవుని ప్రేమిస్తున్నాను, నా తోటివాడిని ప్రేమిస్తున్నానని ఒట్టి మాటలు పక్కన పెట్టి ఇతరులకు మేలు చేయడానికి నీవు తలపెట్టు. నీ యొక్క మాటల వల్ల కాక క్రియారూపము దాల్చు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకో, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యి. ఈ విధంగా నీవు క్రియారూపం దాలిస్తే అట్టి ప్రేమ క్రీస్తుకు నచ్చిన ప్రేమ, క్రీస్తు మెచ్చిన ప్రేమ.
మరి ప్రియ సహోదరుడ సహోదరి, ఎవరైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించేవాడు అసత్యవాదిగా పరిగణింపబడతాడు. కనుక మరి మనందరం కూడా దేవుని ప్రేమను ఎదగాలని, దేవుని ప్రేమను చవి చూడాలని మనందరం కూడా ఆకాంక్షిస్తాము. కనుక అట్టి బిడ్డలను మనందరం కూడా ఎవరిని పోలి జీవించాలంటే యేసుక్రీస్తుని పోలి జీవించాలి. అదే యోహాను గారు మొదటి లేఖలో 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, దేవునియందు జీవించుచున్నానని చెప్పుకొనుచు ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు వలె జీవించాలి. నేను దేవునిలో జీవించున్నాను, క్రీస్తులో బాప్తిసం పొందాను, క్రీస్తులో రక్షణ పొందానని చెప్పుకున్నవాడు ఎలా జీవించాలనేది మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. నీవు నేను కూడా యేసుక్రీస్తు వలె, క్రీస్తుని మన రక్షకుని పోలి జీవించాలి, ఆ మంచి కాపురిని పోలి జీవించాలి. ఏ విధంగా అయితే ఆయన ఇతరులను ప్రేమించాడు, పాపులను కరుణించాడు, తన ప్రేమామృతాన్ని ఇతరులకు పంచాడు, మనము కూడా ఆయన ప్రేమను, కృపను, దయను పొందుకొని ఇతరులకు పంచాలి, అందించాలి. అప్పుడే నీవు కూడా ఆ యేసుక్రీస్తు మాదిరి వలె జీవించగలవు. మరి ప్రియ సహోదర సహోదరి, నేడు సువార్తలో మనం చూసుకున్నట్లయితే లూకా సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తు ప్రభు ప్రార్థనా మందిరంలో ఈ విధంగా బోధిస్తున్నారు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలగచేటుకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయనను పంపునని బాహాటంగా తేటతలం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నా రాకతో నెరవేరినవి. ఎందుకంటే నేనే మెస్సయ్యను, నేనే లోకరక్షకుణ్ణి, నేనే ప్రేమామయుడైన దేవుడను, తండ్రిచే పంపబడిన వ్యక్తిని. ఎవడైనను తండ్రి వలన ఆకర్షింపబడిన తప్ప నా యొద్దకు రాలేడు. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా ఆ క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డలము. ఈ వచనాలు చదివినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఇతడు యోసేపు కుమారుడు కాదా, మరియమ్మ కొడుకు కాదా అని సాధారణ జనులా మాట్లాడారు. ప్రియ సహోదర సహోదరి, లోకరక్షకుడు వారి మధ్యకి ఏతించినను వారు ఆయనను అంగీకరించలేదు. అదే చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తనవారు ఆయనను అంగీకరించలేదు. ఆయన తనను తాను వృత్తిని చేసుకుని తగ్గించుకొని సేవకు రూపము దాల్చి సామాన్య మానవుని వలె మనలో ఒకనిగా ఉన్నాడు. కానీ ఆ జనము అతన్ని రక్షకుడిగా అంగీకరించలేదు. సర్వ మానవాళి యొక్క ప్రాణ ప్రదాతగా అంగీకరించలేదు ఆయన్ని. ప్రియ సహోదర సహోదరి, అందుకే క్రీస్తు పలికినట్లుగా ఏ ప్రవక్తయు కూడా తన స్వగ్రామమున గౌరవింపబడడు. మరి ప్రియ సహోదర సహోదరి, మనకు అనుదినము అనుక్షణము కూడా మన ఆధ్యాత్మిక కృషి చేస్తున్న మన గురువులందరినీ కూడా మీరు గౌరవించాలి. ఆధ్యాత్మికంగా మనలను బలపరుస్తున్న గురువుల కోసం ప్రార్థన చేయాలి. ప్రతి గురువు కోసం మీరు మీ యొక్క ప్రార్థనలో ఉంచాలి. ఈ లోక ఆశల్లో కొట్టిమిట్టాడకుండా ప్రతి గురువు కూడా మిమ్మలను అనుదినము కూడా కాపాడుతున్నందుకు గురువుకు మీరు కృతజ్ఞులై ఉండాలి. కనుక మీరు అలనాడు ప్రజల వలె గురువును తృణీకరించక గురువు దీవెనలు పొందే బిడ్డలుగా మీరు మారాలి. ఎప్పుడు మీరు మారగలరంటే ఎప్పుడైతే మీరు దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారో, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మాధుర్యంను చవి చూస్తారో, అప్పుడే మీరు గురువును ఆయన ప్రతిరూపాన్ని గౌరవించగలరు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థించుదాం. ప్రభువా, నేను నా సహోదరుని నీ వలె ప్రేమించుటకు, నీ యొక్క బాటలో నడుచుటకు మాకు ధైర్యంను, స్థైర్యంను అనుగ్రహించమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం.
కానుక అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనం కొరకును మీ కనుమల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు ఉన్న స్థిరమైన బంధమునకు సూచకంగా ఉన్న ఈ మా అర్పణములను దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములని మేము తిరిగి నీకు అర్పించి తుదకు నిన్నే మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును నేడి వెల్లడించితివి. సర్వ మానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరిచితివి. మా మత్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణం నెరగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళంనన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్నిరతమూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయం నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను
ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా
ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా నిన్ను సృష్టించిన ఆ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించమని, రెండవదిగా నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రభు మనస్తత్వాన్ని మనందరం కూడా పొందుకోవాలని ప్రార్థిస్తున్నారు. కనుక ఈ పవిత్రమైన దివ్య సాంగ్యంలో ఆ పవిత్రుడు మనకు నేర్పించిన ఆ పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ మీ రాజ్యం రాజ్యము వచ్చునుగాక, వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఇందులో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నొందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. చారుకే
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మానవ జాతిని ఆవరించిన అంధకారమును తొలగించు పరంజ్యోతి అయిన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితివి. ఈ దివ్య భోజము ప్రసాదించు బలముతో మేము నీతిమంతులుగా జీవించి వెలుగు పుత్రీ పుత్రులుగా నిరతము పురోగమింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ
ఉందురు కాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరము నాకు వసగుమా. నీదు జీవం పొందు వరము నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా